హలో అండి, ఈరోజు కర్రీ అయితే శనగపప్పు టమాటా వండుతుందండి. కర్రీ ఎలా చేస్తాను చూపిస్తారండి. కొంచెం ఆయిల్ వేస్తుందండి. ఆయిల్ మరిగిందండి. కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు తీసుకున్నాండి. ఇది ఒక ఆనియన్ తీసుకున్నాండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తా. ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు. ఆనియన్స్ వేయండి. ఈ శనగపప్పు నైట్ నానబెట్టి ఉంచండి. నానబెట్టిన శనగపప్పు. టమాటాలు వేస్తున్నాను ఇప్పుడు. ఇది చాలా సింపుల్ కర్రీ అండి, తొందరగా అయిపోద్ది. కొంచెం పసుపు, సాల్ట్ కూరకి సరిపడంతండి. ఈ టమాటాలు మగ్గే వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి. టమాటాలు అయితే మగ్గాయండి. ఇప్పుడు కారం వేస్తున్నా. కూరకి సరిపడా కారం వేస్తున్నా. ఒక గ్లాస్ వాటర్ వేస్తుందండి. టమాటా శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఈ విధంగా ఉంటుంది.